ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. క్లౌడ్ బరస్ట్తో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. 75 మంది మరణించగా వందలాది మందికి గాయాలయ్యాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్రలోనూ జోరు వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరో 24 గంటలు హెవీ రెయిన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఇప్పటి వరకు 75 మంది మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారు. కొండ చర్యలు విరిగిపడడంతో 176 రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. హిమాచల్ వ్యాప్తంగా 240 రహదారులు మూతపడ్డాయి. మరోవైపు వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యానవనాలు, పంట పొలాలు దెబ్బతిన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో భారీ వరదలతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రవాణా, విద్యుత్ సహా అన్ని వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా మండి జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. వరదలతో 542 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపింది హిమాచల్ ప్రభుత్వం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా నిత్యావసరాలు అందజేస్తున్నారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్కు మరో 24 గంటలు భారీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో అతి భారీ వానలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే చంబా, కంగ్రా, సిమ్లా, మండి, సిర్మూర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. మండి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని తెలిపారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి భారీ వర్షాలు, వరదలపై వివరించినట్లు చెప్పారు కంగనా రనౌత్. You can be rest assured कि चाहे प्रधानमंत्री जी बाहर के देशों के दौरे पे है, उनकी टीम को हमने पूरा तरह से इसके बारे में बताया है कि यहाँ पे ऐसी ऐसी त्रासदी हुई है, तो रिलीफ फंड दिया जाएगा। और मुझे पूरी इस बात का विश्वास है कि वो कोई कमी नहीं छोड़ेंगे हिमाचल को फिर से अपने पैरों पे खड़ा करने के लिए। देखिए, अब मैं इतना कहूँगी कि मैं यहाँ के बड़ा दिल दुखा है कि लोगों को इतना ज़्यादा जो है लोगों को त्रासदी हुई है, उनका इतना नुकसान हो गया है। तो अब कोई हम लोग किसी पे छींटे फेंकने की बात यहाँ नहीं करना चाहते, लेकिन जो फंड देंगे वो उसका ब्यौरा भी लेंगे। ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లోనూ జోరుగా వానలు పడుతున్నాయి. ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. మరో 4 రోజులు వానలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ రివ్యూ చేశారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. మహారాష్ట్రలో కుండపోత వానలు పడుతున్నాయి. గోదావరి నదికి భారీగా వరద పోటెత్తడంతో నాసిక్ వరద నీటిలో చిక్కుకుపోయింది. వరద ఉధృతికి పంచవతిలో రామాలయం మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఫిరోజ్ షా, జన్పత్ రోడ్, పండిట్ పంత్ మార్గులు జలమయమయ్యాయి. రాబోయే 2 రోజులు ఢిల్లీలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మరోవైపు ఒడిశాలో జోరు వానలకు హీరాకుడ్ డ్యాంకు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు గేట్లు తెరిచి నీరు దిగువకు వదులుతున్నారు. రాబోయే 7 రోజులు దేశంలోని 15 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. వాయువ్య, మధ్య, ఈశాన్య భారత్లో హెవీ రెయిన్స్ పడే ఛాన్స్ ఉందని చెప్పింది.